రాజకీయానికి సంబంధించిన న్యూస్. వినాయక్ చౌక్ లోని క్లాక్ టవర్ తొలగించాలంటూ బీజేపీ డిమాండ్ చేస్తోంది. లేకపోతే న్యాయ పోరాటం చేస్తామంటున్నారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. వినాయక విగ్రహం నెలకొల్పుతామంటున్నారు ఎమ్మెల్యే. బీజేపీ తీరును తప్పుపడుతుంది బీఆర్ఎస్. గతంలో లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకు అని ప్రశ్నిస్తోంది గులాబీ పార్టీ. ఆదిలాబాద్ లో చౌరస్తా రాజకీయం కాకపుట్టిస్తోంది. మున్సిపాలిటీ సుందరీకరణలో భాగంగా నిర్మించిన చౌరస్తాలు ప్రమాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోతున్నాయని, ఒక వర్గాన్ని మాత్రమే సంతృప్తి పరిచే విధంగా నిర్మాణాలు చేశారని అంటున్నారు బీజేపీ నేతలు. ఆ చౌరస్తాలోని కట్టడాన్ని వెంటనే తొలగించాలంటూ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అయితే గతంలో మున్సిపల్ కౌన్సిల్లో అందరితో చర్చించిన తరువాత ఈ నిర్మాణం చేపట్టామని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు దేనికంటూ ప్రశ్నిస్తున్నారు. ఆదిలాబాద్ పట్టణంలో ఉన్నటువంటి అందరినీ కలిసి అందరితో మాట్లాడిన తర్వాతనే ఈ చౌరస్తా నిర్మించడం జరిగింది. ఏదో ఒక్క రోజులు అవ్వలేదు. దీన్ని కౌన్సిల్లో కూడా కౌన్సిల్ సభ్యులందరం తీర్మానం చేసి దీన్ని ఏకగ్రీవం ఎన్నుకొని ఈ చౌరస్తాల అభివృద్ధి చేయడం జరిగింది. కానీ ఇప్పుడు గెలిచినటువంటి బీజేపీ నాయకుడు పాయల్ శంకర్ గారు ఈ చౌరస్తా వల్ల మన హిందూ మందిరాల ముందు ఇది ఉంటే దీనికి వాస్తు లేదని చెప్పేసి మాట్లాడడం ఇక ఆయన విఘ్నతకే వదిలేస్తున్నాం. మరి ఇది ఒక్క రోజులో కాలేదు. ఇది కావడానికి మినిమం 7 నెలల సమయం పట్టింది. మరి అప్పుడు లేనటువంటి వాస్తు ఇప్పుడు ఎందుకు ఇతను మాట్లాడుతున్నాడు? దీనివల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి దీన్ని కూల్చివేస్తామని చెప్పడం మేము ఆదిలాబాదు పట్టణం నుంచి చింతిస్తున్నాం. ఈ చౌరస్తా నిర్మాణం సరైన రీతిలో లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏదో ఒక రాతి కట్టడం తరహాలో దీన్ని నిర్మించారని, దీన్ని మళ్లీ పునర్నిర్మించాలన్న వాదన సరైందే అని చెబుతున్నారు. ఏదో పెద్ద నిర్మాణం చేసేసినాం, మేము ఒక చౌక్ చేసేసినాం అన్నట్లు చూపెట్టింది తప్పితే ఇందులో ఎలాంటి అభివృద్ధి కానీ ఎలాంటి అందం కానీ మనకు కనబడుతుందో చెప్పండి, మీరు చెప్పండి. ఎలాంటి అభివృద్ధి ఆనందం అనేది కనబడతలేదు. ఒక చౌక్ అన్నప్పుడు మీరు చూడండి, ఇప్పుడు కరీంనగర్లో చూడండి ఎలాంటి మంచి మంచి చౌకులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా వేరే చోట్ల కూడా మన ఆదిలాబాద్లో ఒక్క చౌక్ కూడా ఇలాంటిది అందమైన ప్రాంతం అనేది లేనలేదు. కాకపోతే ఆదిలాబాద్కు పేరే ఒకటి మంచి ఒక అందమైన పేరు ఉంది ఆదిలాబాద్, ప్రకృతి సిద్ధమైన అని చెప్పేసి. అలాంటిది ఇక్కడ ఏమైనా ప్రకృతికి సంబంధించి లేదు, లేకపోతే పూల మొక్కలు లేవు, లేకపోతే ఏదైనా పచ్చదనం లేదు, ఏమీ లేదు. అయితే చౌరస్తాలో నిర్మించిన ఈ చౌక్ ని తొలగించి మళ్లీ పునర్నిర్మాణం చేయాల్సిందే అని ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ డిమాండ్ చేశారు. మున్సిపల్ అధికారులు స్పందించకపోతే కోర్టుకు వెళ్తానంటూ స్పష్టం చేశారు. ఎదుటి నుంచి ఏ వాహనాలు వస్తాయని కనీసం కనుచూపు కూడా కనపడకుండా ఆ రకమైనటువంటి నిర్మాణం చేయడం వల్ల యాక్సిడెంట్ కావడం ఒక పక్క, మరోపక్క హిందూ దేవాలయాలని పూర్తిగా మూసేసే విధంగా ఎవరికి కనిపించకుండా ఆ రకమైనటువంటి ఆ దేవాలయాలకు వాస్తుదోషం వచ్చే విధంగా కూడా ఆ యొక్క నిర్మాణం ఏర్పడ్డది. మేము గతంలోనే చెప్పినాం, ఇది ఇంజనీర్ల సాయంతో లేదా ట్రాఫిక్ సాయంతో నిపుణుల సాయంతో మీరు చేస్తలేరు. కేవలం కొందరిని తృప్తిపరచడానికి మాత్రమే ఈ రకమైనటువంటి నిర్మాణం చేపడుతున్నారు అని గతంలో మేము చెప్పినాం. అధికారులు ఒక మంచి ఆలోచనతోని ఆలోచించి దాని మీద ఒక కమిటీ ఫామ్ చేసి కట్టినటువంటి స్ట్రక్చర్ని సరైన రీతిలో కట్టలేదు, ఇది యాక్సిడెంట్లకు కారణమవుతున్నది అని గమనించినప్పుడు అధికారులే తొలగిస్తారన్న ఒక నమ్మకం ఆలోచన ఉన్నది. లేని పక్షంలో అవసరమైతే హైకోర్టును ఆశ్రయిస్తా, కోర్టు నుంచి డిస్మెంటల్ డైరెక్షన్ తీసుకొస్తా. మొత్తానికి చలికాలంలో కూడా ఆదిలాబాద్ లో చౌరస్తా రాజకీయం సెగలు రేపుతుంది. బీజేపీ తీరును తప్పుపడుతోంది బీఆర్ఎస్. గతంలో లేని అభ్యంతరం ఇప్పుడు దేనికంటూ ప్రశ్నిస్తోంది బీఆర్ఎస్. ఈ రాజకీయానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి నరేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నరేష్, చెప్పండి, బీజేపీ తెరపైకి తీసుకొచ్చిన ఈ సరికొత్త డిమాండ్ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఆదిలాబాద్లో సరికొత్త రాజకీయం తెర మీదకి వచ్చింది. చౌరస్తా రాజకీయం ఈటెక్కిస్తుంది. ఇప్పటికే ఈ వినాయక్ చౌక్ మన వెనుక ఏదైతే కనిపిస్తుందో వినాయక్ చౌక్లో నిర్మించిన క్లాక్ టవర్ ఇప్పుడు అన్నిటికీ ఆ వివాదాస్పదానికి ఆ రాజకీయానికి కారణమైంది. ఈ వినాయక చౌక్లో ఏర్పాటు చేసిన ఈ క్లాక్ టవర్ను తొలగించాలి. ఇదే ప్లేస్లో మనం లెఫ్ట్ సైడ్ చూస్తున్నాం వినాయక విగ్రహం ఏదైతే ఉందో, వినాయక టెంపుల్ ఏదైతే ఉందో ఆ టెంపుల్కి సంబంధించిన వినాయక ప్రతిమను అక్కడ ఏర్పాటు చేయాలి. గతం నుంచి శతాబ్ద కాలం నుంచి ఇది వినాయక చౌక కొనసాగుతుంది. అయితే ఇక్కడ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ క్లాక్ టవర్ను ఏర్పాటు చేయడం కారణంగా ఒక వర్గానికి సంబంధించి మెప్పు కోసమే ఈ క్లాక్ టవర్ను ఏర్పాటు చేసింది. ఈ క్లాక్ టవర్ కారణంగా 3 కూడల్లో 3 వైపులా ఉన్న వాహనాలు వస్తున్న వాహనాలు
కనిపించడం లేదు. ఈ కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. వెంటనే ఈ కూడల్లో ఏర్పాటు చేసిన క్లాక్ టవర్ను కూల్చేసి అదే ప్లేస్లో వినాయక విగ్రహాన్ని ఫౌంటైన్ ఏర్పాటు చేస్తామంటూ బీజేపీ చెప్తుంది. బీజేపీ ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ ఇప్పుడు వివాదాస్పదం అవుతున్నాయి, కాకరేపుతున్నాయి. మరోవైపు బీఆర్ఎస్కు సంబంధించిన నేతలు, కౌన్సిలర్లు కౌన్సిల్ మీటింగ్లో నిర్మాణానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక నిధులకు సంబంధించిన మాట్లాడిన తర్వాతనే కౌన్సిల్ ఆమోదం తర్వాతనే ఈ క్లాక్ టవర్ని ఏర్పాటు చేశాం. కానీ బీజేపీ గెలిచిన తర్వాత బీజేపీ ఎమ్మెల్యే కావాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్తున్నారు. అయితే ఇక్కడ గోకుల ఈటకి సంబంధించి గోపాలకృష్ణ మఠము, అదోవైపు శని మందిర్కి సంబంధించి ఇక్కడ వినాయక టెంపుల్, ఈ 3 ప్రధానమైన దేవాలయాలు ఉన్నాయి. ఈ దేవాలయాలకు ఈ క్లాక్ టవర్ నిర్మాణం తర్వాత వాస్తుదోషం వచ్చిందంటూ కూడా బీజేపీ ఆరోపిస్తుంది. వెంటనే ఈ క్లాక్ టవర్ను ఇక్కడ నుంచి తొలగించాలి, అంటే ఇది కూల్చివేయాలి. ఈ క్లాక్ టవర్ను తొలగించి ఇక్కడ రోడ్డు ప్రమాదాలు జరగకుండా, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా, గతంలో ఏదైతే శతాబ్దాలుగా కొనసాగుతుందో వినాయక చౌక్ అంటూ ఆ పేరు వినాయక విగ్రహం అక్కడ ప్రతిష్ఠించాలంటూ కూడా బీజేపీ డిమాండ్ చేస్తుంది. కౌన్సిల్లో తీర్మానాలు చేసిన తర్వాత అధికారులు కూడా పట్టించుకోకపోతే హైకోర్టు మెట్లెక్కైనా సరే ఈ క్లాక్ టవర్కు సంబంధించిన నిర్మాణాన్ని కూలగొట్టి ఈ క్లాక్ టవర్ను ఇక్కడ నుంచి తొలగించి ఇక్కడ వినాయక ప్రతిమను ప్రతిష్ఠించి ఇక్కడ వినాయక చౌక్ ప్రతిష్టను మరింత కాపాడుతామంటూ కూడా బీజేపీ చెప్తుంది. బీజేపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. ఓవైపు బీఆర్ఎస్, మరోవైపు కాంగ్రెస్ దీన్ని అడ్డుకొని తీరుతామని చెప్తుంది. ఇక్కడ క్లాక్ టవర్ను తొలగిస్తే ఎంతకైనా తెగిస్తామంటూ బీఆర్ఎస్ చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆందోళనలు కూడా చేస్తాము, క్లాక్ టవర్ను యథావిధిగా కొనసాగించే విధంగానే మేము ఆందోళన చేస్తామని కూడా బీఆర్ఎస్ చెప్తుంది. బీజేపీ మాత్రం ఏకైక నిర్ణయంతో ఉంది, ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఈ క్లాక్ టవర్ను ఉంచేది లేదు. ట్రాఫిక్ ఆంక్షలు, ట్రాఫిక్ ఇబ్బందుల కారణంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. మరోవైపు దేవాలయాలు, ప్రధాన దేవాలయాలైన వినాయక టెంపుల్, మరోవైపు శని మందిర్, ఇదోవైపు గోపాలకృష్ణ మఠంలో ఉన్న దేవాలయాలకు వాస్తుదోషం వచ్చి పడింది. కాబట్టి వెంటనే ఈ క్లాక్ టవర్ను తొలగించి తీరాల్సిందే అంటూ బీజేపీ ఎమ్మెల్యే పాయశంకర్తో పాటు బీజేపీ శ్రేణులు ముక్త కంఠంతో చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నరేష్.